హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ నిన్నే చూశాను. నాకైతే బాగా నచ్చింది. కానీ కొన్ని కొన్ని చోట్ల డిప్ అనిపించింది. అవేంటో చూద్దాము. సో రివ్యూ ఎలా ఉందంటే, నేనైతే వింటేజ్ రౌడీ అల్లుడు, గరనామగుడు, గ్యాంగ్ లీడర్, ఆ, తర్వాత ఆ, తర్వాత ఇంకొక సినిమా ఉంది. ఆ, ఆ, గ్యాంగ్ లీడరు, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, తర్వాత కొన్ని కొన్ని చోట్ల డాడీ ఫీల్స్ కూడా వస్తుంది సినిమాలో. తులసి, డాడీ, ఇవన్నీ కొన్ని మిక్స్ చేసి అంటే మిక్సీలో వేసి రుబ్బి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. అంటే నేను నెగిటివ్గా చెప్పట్లేదు. అనిల్ రావిపూడి ఫిలిం స్టోరీ లైన్ తిన్నే ఉంటుంది, అంత ఎక్కువ కొత్తగా ఏమి ఉండదు స్టోరీ. మనం చూసిన పాత సినిమాల్లోనే తీసి ఆయన తీస్తుంటాడు. సో నాకు వన్ ఆఫ్ ది ఇష్టమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎందుకంటే స్టోరీ ఎలా ఉన్నా ఆయన రైటింగ్ ప్యాక్డ్ పర్ఫెక్ట్ ప్యాక్లో ఉంటుంది. అంటే కామెడీ, యాక్షన్, పటాస్ కానీ, రాజాతీకి రేట్, సుప్రీం, ఇవన్నీ యాక్షన్ కూడా బాగుంటుంది, ఎమోషన్ కూడా ఉంటుంది. తర్వాత F2లో జోనర్ షిఫ్ట్ చేసి ఫ్యామిలీతో వచ్చి ఫ్యామిలీస్కి ఏం కావాలో అది ఆయన ఒక్కరే అనిపిస్తుంది. ఈ జనరేషన్లో లేడీస్ని థియేటర్కి తోడుకొచ్చే క్యాపబిలిటీ ఉన్న డైరెక్టర్. నిన్న ఏదో మేము చూస్తాడని శారీస్ అమ్మే వాళ్ళకి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ఆడవాళ్ళలో, అనిల్ రావు కూడా అలాగే ఉంటుంది అని. సో అది యాప్ట్, సీరియస్గా యాప్ట్. ఈ శంకర్ వరప్రసాద్ గారు కూడా అలాంటి జోనల్కే చేరుతుంది. సో ఫస్ట్ హాఫ్లోనే కొందరు అన్నారు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదంట. కొందరు రివ్యూస్ చూసాను నేను మూవీకి వెళ్ళే ముందు. కానీ నాకేమనిపించిందంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫే ప్యాక్డ్గా ఉంది. చాలా ఎంటర్టైన్ అయ్యాను సెకండ్ హాఫ్లో. ఎస్పెషల్లీ వెంకీ గారు వచ్చినాక ఫిలం ఎలా పేసీగా వెళ్ళిపోయిందో కూడా అర్థం కాలేదు. సో సెకండ్ హాఫ్ ఫుల్ ప్యాక్డ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని డిప్స్ ఉంటాయి. చిరంజీవి గారు తన పిల్లల్ని చూసేకి మేబీ స్పాయిలర్ ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ ఆల్రెడీ ఫిలిం రిలీజ్ అయింది కాబట్టి నేనేం ఎక్కువ స్పాయిలర్ అవ్వదు. సో చిరంజీవి గారు వాళ్ళ పిల్లల్ని చూసేకి స్కూల్కి వెళ్తేప్పుడు ఆ కొంచెం పోర్షన్లో డిప్ అయింది. కానీ అక్కడ ఒక్క ఒక్క సీన్ ఉంటుంది. సో వీళ్ళు వైవా, హర్ష వాళ్ళంతా ఉండే సీన్ అది కొంచెం రిలీఫ్ అనిపించింది. దాని తర్వాత మళ్ళీ డిప్పు, మళ్ళీ ఓకే ఇంటర్వెల్లో ఒక ఓవర్ బ్యాంగర్గా ఏమి ఉండదు, ఓకే నార్మల్గానే ఎండ్ అవుతుంది. ఓవరాల్గా నేనైతే సంక్రాంతికి వస్తున్నాంకి ఎంజాయ్ చేసినంత అంత హై నాకు ఇవ్వలేదు. కామెడీ కానీ, స్టోరీ అంటే రైటింగ్ పరంగా, ఎస్పెషల్లీ రైటింగ్ పరంగా. స్టోరీ అలాగే ఉంటుంది అనుకోండి, రైటింగ్ కొంచెం తక్కువే అయింది కంపేర్ టు అదర్ ఫిలిమ్స్. అనిల్ రావిపూడి కొంచెం డల్ అయ్యారని చెప్పాలి, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. కానీ నా పక్కన ముగ్గురు లేడీస్ కూర్చున్నారు. నా పక్కన మా వైఫ్ పక్కన ముగ్గురు లేడీస్ కూర్చున్నారు. లేడీస్ అయితే తెగ పిచ్చి సీట్లో ఇంకా జంప్స్ వేసి మరీ నవ్వుతున్నారు. నేను పిచ్చి ఏంటిది ఇలా ఉంది థియేటర్లో అనిపించింది. చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం, ఇదే అలా చూసిన సినిమా ఇదే. ఫ్యామిలీస్ అంతా వచ్చి నైట్లో, నేను 10:30 షోకి వెళ్ళాను నిన్న. సెకండ్ షోకి వెళ్ళి చూస్తే బుకింగ్లో చూస్తే ఖాళీగానే ఉంది. థియేటర్ దగ్గర మొత్తం ఫుల్ హౌస్ఫుల్ అయిపోయింది. పిచ్చిగా ఎంజాయ్ చేస్తాం మూవీ మాత్రం. ప్యాక్డ్ హౌస్ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. లేకుంటే మీరు నార్మల్గా ఈ నవ్వు కొందరు ఉంటారు, వాళ్ళు చిన్న వాటికి నవ్వురు, పెద్దది ఏమైనా ఉంటేనే పెద్దగా కామెడీ వర్కౌట్ అయితే నవ్వుతారు. అలాంటి వాళ్ళతో వెళ్తే మీరు ఎంజాయ్ చేయలేరు ఫిలిం. అదంతా నిజము. కానీ నేనైతే నాకు స్మాల్ థింగ్స్ కూడా నచ్చుతాయి కాబట్టి కొన్ని మేనరిజమ్స్, బాస్ టైమింగ్, మెగాస్టార్ గారి టైమింగ్, సో తర్వాత కొన్ని ఉంటాయి, మీరు ఇంకా చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను కాబట్టి కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ వెంకీ గారిది ఇంకొంచెం ఉండింటే బాగుండు అనిపించింది. ఏమి అంత ఓల్డ్ వాళ్ళది వింటేజ్ సాంగ్స్ స్టెప్లు వేసేది అంతే తప్ప వేరేమి కొత్తగా ఏమీ లేదు. నాకు ఒక్కటి మాత్రం అనిపించింది, ఈ వీడియో ఏమైనా అనిల్ రావిపూడి గారు ఏమైనా చూస్తే దాంట్లో ఒక్కటి మాత్రం ప్రేమతోర అనే ఒక సినిమా ఉంది, వెంకటేష్ గారు బ్రహ్మానందం కాంబినేషన్లో. అది సేమ్ కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది. ಮೈಸೂರು ಬೋಂಡ, ನನಗೆ 2 ಪ್ಲೇಟ್ ಮೈಸೂರು ಬೋಂಡ ಬೇಕು ಅಂತ వాళ్ళ స్లాంగ్లో చెప్తారు. ఆ సీన్ మాత్రం రీక్రియేట్ అయింటే మాత్రము పిచ్చి హై వచ్చేది. నేను కర్ణాటకలో చూసింది, బెంగళూరులో చూసింది. వాళ్ళు కన్నడ మాట్లాడుతా అంటే ఆ సీన్స్కి అంతా ఒక హై వచ్చింది. అది నేను చెప్పలేను. అది యాక్చువల్లీ వీడియో తీయాల్సి ఉండే, నేను తీసే కాలేదు. అదొక్కటి మాత్రం అనిపించింది, వెల్త్ అనిపించింది. ఇంకొంచెం రైటింగ్ పరంగా ఇంకొంచెం బెటర్ అయ్యింటే బాగుంటుండే మేబీ.
వాళ్ళు అంటే గట్టిగా ఫిక్స్ అయినారు సంక్రాంతికి రావాలనేసి, దానికే కొంచెం టైం తక్కువ దొరికింది అనుకుంటా వాళ్ళ రైటింగ్కి. కానీ ఇంకొంచెం ప్యాక్డ్ ఉండింటే బాగుంటుంది. ఇంకొంచెం కొన్ని 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 చోట్ల డిప్ ఉంది. ఫస్ట్ హాఫ్లోనే 2 చోట్ల డిప్ అనిపించింది నాకు. ఆ స్కూల్ది ఎపిసోడ్స్, తర్వాత దాని తర్వాత ఇంటర్వ్యూలకు ముందు కొన్ని ఎపిసోడ్స్ అక్కడ కొంచెం డిప్ అనిపించింది. సెకండ్ హాఫ్లో ఓకే, సెకండ్ హాఫ్ ఎక్కడ అనిపించలేదు, ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇంకొంచెం రైటింగ్ బాగుంటే బాగుంది. వాళ్ళ అమ్మ చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారు తర్వాత నయనతార గారి మధ్య వచ్చే సీన్స్ వన్ ఆఫ్ ది హైలైట్. తర్వాత మీసాల పిల్ల పాటకు ముందు వచ్చే ఒక సీన్ ఉంది. అంటే ఇప్పుడు లేడీస్ మగాళ్ళ పైన ఎలాంటి కేసులు పెట్టి బొక్కలు వేస్తున్నారో దాని గురించి కూడా చాలా బాగా చూపించారు. అది బాగా నచ్చింది. ఓవరాల్గా మూవీ డీసెంట్. నాకు ఎక్సైటెడ్గా సూపర్గా ఉంది అని అనిపించలేదు, కానీ నేను ఎంజాయ్ చేస్తాను, మూవీ ఎంజాయ్ చేసా. ఇంకొంచెం రైటింగ్లో డెప్త్ ఉంటే బాగుంటుండే. స్టోరీ అదే కాబట్టి ఏం స్టోరీ మార్చాల్సిన అవసరం లేదు, కానీ రైటింగ్ ఇంకొంచెం బెటర్ ఉండింటే ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తాడని అనిపిస్తుంది. మేబీ నాకు ఇలాంటి సినిమాలు బాగా నచ్చుతాయి. ఎందుకంటే నేను చిన్నవాడిని ఇంకా చూసుకొచ్చింది ఇలాంటి సినిమాలే. ఆవిడ మా ఆవిడే, ఇంట్లో ఇళ్ళలో ఒంటింట్లో ప్రియరాలు, గరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడరు, సో ఇలాంటి నారి నారి నడుమ మురారి ఇలాంటి సినిమాలే చూసి వచ్చినాం కాబట్టి మాకు ఇలాంటి సినిమాలు నచ్చుతాయి. కేజీఎఫ్, అన్ని కేజీఎఫ్ సలార్లే వస్తే ఫ్యామిలీ ఆడియన్స్కి, వాళ్ళు నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ నరుక్కోవడం పొడిచేది అంతా చూడరు. నాకు తెలిసి వాళ్ళకి ఏం కావాలా, 3 hours ఫిల్మ్కి వస్తే ఎంటర్టైన్ అయ్యేది కావాలా. అది అనిల్ రావుపూడి గారికి తెలుసు కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ బండి సాగుతుంది అనే అనిపిస్తుంది. వాళ్ళకి ఆడియన్స్ పల్స్ తెలుసు. సో అలాంటి సినిమాలే తీస్తారు కాబట్టి, సో వాళ్ళకి ఆ లేడీస్ కూడా అలాంటి సినిమానే కావాలి. సో అంతే. నాకు ఇంకేం లేదు, ఫ్లాస్ ఏమి అనిపించలేదు నాకు. మ్యూజిక్ కూడా ఓకే అనిపించింది. పాటలు ఇంకొంచెం మీసాల పిల్ల వచ్చినప్పుడు కొంచెం స్లో అయింది ఆ సాంగ్ ఇంకొంచెం ఫాస్ట్ బీట్ ఉండింటే బాగుంటుండే, లేకుంటే పూర్తి మెలోడీ ఉండింటే బాగుంటుండే. అక్కడ అది స్లోను కాదు, ఫాస్ట్ కాదు, అక్కడ కొంచెం డిప్ అయింది సెకండ్ హాఫ్లో, అంతే, ఇంకేం లేదు. ఓవరాల్గా మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు, బీజం కూడా ఓకే. ఆ సినిమాకి ఏం కావాలో అది ఇచ్చారు. ఎస్పెషల్లీ వన్ మ్యాన్ షో చిరంజీవి గారు ఆయన భుజాలపై మోసారు అంటని చెప్పాలి. వేరే ಯಾವ కమెడియన్ లేదు, వేరే ಯಾವ యాక్టర్స్ కూడా స్టాండ్అవుట్ కావలేదు. రైటింగ్ ఓన్లీ చిరంజీవి గారి పైనే ఫోకస్ అయినట్లు అనిపించింది. మీకు సంక్రాంతి వస్త్రంలో చూస్తే బుల్లిరాజ్ క్యారెక్టర్ ఉంది. తర్వాత సెకండ్ హాఫ్లో ఆ డెడ్ బాడీ కాంబినేషన్లో ఒక శ్రీనివాస్ రెడ్డితో వాళ్ళది, ఆ తర్వాత లేడీస్ వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఆ కాంబినేషన్లో కామెడీ జనరేట్ అవుతుంది. సో అప్పుడు స్ప్రెడ్ అవుతుంది ఇదంతా, వర్క్ బ్యాలెన్స్ అంతా స్ప్రెడ్ అయ్యి వెంకటేష్ గారి పైన తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, మొత్తం అంతా చిరంజీవి గారి పైన ఉంటుంది కాబట్టి. సో వేరే ఎవ్వరు కూడా, హర్షవర్ధన్ కానీ తర్వాత ఇంకొకరు ఉంటారు క్యాథరిన్, వాళ్ళంతా ఎవరిది స్టాండ్అవుట్ అవ్వలేదు కామెడీ. సో వేరే యాక్టర్స్ కూడా లేదు, శ్రీనివాస్ రెడ్డి కూడా ఏమనట్లేదు. నాకు అనిపించింది ఒకే ఒకటి, శ్రీనివాస్ రెడ్డి గారు తర్వాత వెంకటేష్ గారి మధ్య ఒక కన్నడ తెలుగు కాంబినేషన్లో ఆ ప్రేమ, ఇందాక నేను చెప్పాను కదా ప్రేమతో అలా ఉంటుంది. 2 ప్లేట్ మైసూర్ బోండా ಬೇಕು, ఏం ಬೇಕು 2 ప్లేట్ మైసూర్ బోండా ಬೇಕು, ఇలాంటి కాంబినేషన్లో కొన్ని సీన్లు రాసింటే చాలా బాగుండేది అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే నచ్చింది. ఈ పండగకి సంక్రాంతితో ఆరాంగా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో పాటు ఈజీగా చూడొచ్చు మూవీ. సో ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది పిల్లలది. చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ నేను చూసింది చిరంజీవి గారి లాస్ట్ మూవీ వచ్చి శంకర్ దాదా జిందాబాద్. తర్వాత సినిమాలు నేను థియేటర్లోనే చూడలేదు, ఎగ్జైటే కాలేదు నేను ఆ ఫిల్మ్కి కూడా. వాల్తెర వీరయ్య కూడా టీవీలోనే చూసాను. అంత డిసప్పాయింట్మెంట్, ఓన్లీ యాక్షన్ మాస్ వెళ్ళేటప్పుడు ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తే పిచ్చ హై వస్తుంది. సో అంతే గైస్ రివ్యూ. సో ఈ పండగకి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా మంచి రివ్యూ వచ్చింది. అయితే వెళ్ళి మూవీ చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.